హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మెడ పట్టేసిందా అయితే దీనికి ఉపశమనం వల్ల దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లేని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళే హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయినా మన టాపిక్లో వెళ్ళిపోదాం. ఒక్కోసారి మెడ ఉన్నట్టుండి పట్టేస్తుంది. దీనివల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. టీవీ ఎక్కువగా చూడడం, ల్యాప్టాప్ కంప్యూటర్ వాడకం ఎక్కువ అవ్వడం, స్మార్ట్ ఫోన్ అదే పనిగా ఎక్కువసేపు చూడడం, కొన్నిసార్లు వ్యాయామం చేస్తున్నప్పుడు, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు మెడ పట్టేసి నొప్పి బాధనిస్తుంది. ఈ నొప్పి నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిద్ర లేచిన తర్వాత మెడ నొప్పిగా అనిపిస్తే నొప్పి ఉన్న చోట ఐస్ ప్యాక్ లేదా చల్లని నీటితో ముంచిన క్లాత్ తో అద్దాలి. దీనివల్ల మెడ కండరాల వాపు తగ్గుతుంది. అలాగే కాస్త వేడిగా ఉన్న నీళ్ళల్లో క్లాత్ ముంచి అద్దడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. నొప్పి ఉన్న చోట కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె కాస్త వేసి చేతులతో నెమ్మదిగా మసాజ్ చేసినా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. రాత్రి బోర్లో పడుకోకుండా ఉంటే మెడ నొప్పి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మెడను తిప్పడం, అలాగే మెడను మెల్లగా సున్నాలాగా చుడుతూ చేసే వ్యాయామం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పైన చెప్పిన చిట్కాలతో మెడ నొప్పి తగ్గకుండా ఇంకా వేధిస్తున్నట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అర్థమైందా మీ అందరికీ? మెడ పట్టేస్తే ఉపశమనం ఎలా పొందాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.